తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదే రెట్టింపు ఉత్సాహంతో ఆ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని కాంగ్రెస్‌కి అత్యధిక మెజార్టీ తెచ్చే విధంగా కష్టపడ్డారని చెప్పేసి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ అన్నారు. అదే తరహాలో కాంగ్రెస్ పార్టీలో సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి చేరికల విషయంలో కార్యకర్తల అభిప్రాయమే ప్రధానంగా తీసుకొని వారి అభిప్రాయం మేరకే పార్టీలో చేరికలు ఉంటాయని చెప్పేసి స్పష్టం చేశారు డాక్టర్ దయానంద్ గారు. దీనికి సంబంధించి సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 100% కరెక్ట్. అది ఎవరైతే ఇంటి దొంగలు ఉన్నారో ఈ ఎలక్షన్లో వాళ్ళు కూడా పక్కన పెడతాం జరిగింది. మనం కాదంటే వివిధ వర్గాల దగ్గరికి వెళ్తాం, వాళ్ళతో మంత్రాలు చేసుకోవటం. ఈ ఎన్నికల్లో చాలా 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 అంటే విచిత్రాలుగా పాల్పడ్డారు. అయినా సరే మీరెక్కడా కూడా అలాంటి వారికి అవకాశం ఇవ్వకుండా నీతి నిజాయితీగా ఎవరైతే పనిచేశారో మా కోసం కష్టపడి పనిచేశారో ఆ కార్యకర్తల నాయకుల్ని ముందుంచే ఈరోజు ఎలక్షన్ జరిగింది. ఈ 4 నెలలు కూడా మేము చేసిన పనితీరుకి నిదర్శనం అని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేయడం జరిగింది సత్తుపల్లిలో. దానికి అనుగుణంగానే ఈ రోజు రిజల్ట్ కూడా రాబోతుంది. రేపు దాదాపు 30 నుంచి 40 వేల మెజార్టీ ఖచ్చితంగా ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో వస్తుంది. మా ముఖ్య ఉద్దేశం కూడా మా కార్యకర్తలకి నాయకులు కూడా మేము చెప్పింది ఒక్కటే, ప్రతిసారి కూడా ప్రతి మీటింగ్లో కూడా ఈ ఎన్నికలలో మనకు మన అసెంబ్లీ ఎలక్షన్ తక్కువ వచ్చింది. అలా కాకుండా పార్లమెంట్ ఎలక్షన్లలో ఖమ్మం జిల్లా వైజ్గా పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని కాన్స్టిట్యున్సీల కంటే సత్తుపల్లిలో ఈసారి మెజార్టీ రావాలని చెప్పి మేము పిలిపించాం. ఆ పిలుపుకి స్పందించి మా నాయకులు కార్యకర్తలు స్పందించి కష్టపడి రేయింబావులు కూడా పనిచేసినందుకు మరొకసారి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. రాబోయే కాలం కూడా మేము ఒక్కటే చెప్పాం, పైనుంచి అధిష్టానం నుంచి కూడా వచ్చినా కూడా మా కోసం ఎవరైతే కష్టపడ్డారో కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళకే ముందు ప్రిఫరెన్స్ ఇస్తాం తప్ప ఇప్పుడు చేయని వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉండదు మనం తెలియజేస్తున్నాం. మాకు కష్టకాలంలో ఆ రోజు మన ఎంపీ గారు కానీ మన శ్రీనివాస్ రెడ్డి గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ ఇద్దరు మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు ఫోన్లు చేసి కాంగ్రెస్ గెలుస్తుంది మీరు రావాలని చెప్పి అడిగినా సరే వాళ్ళు ఆ రోజు నిరాకరించారు. అయినా అడిగినా కూడా మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవంగానే మేము వస్తామని వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? వాళ్ళ స్వలాభం కోసం తప్ప పార్టీ అభివృద్ధి కోసం కాదని చెప్పి తెలియజేస్తున్నాను. ఎవరైతే నాయకులు ఉంటారో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఇదే విషయాన్ని, అలాంటి నాయకులు మాకు అవసరం లేదు. మీ పార్టీ అక్కడ ఉన్న గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కార్యకర్తలు కానీ వేరే పార్టీల నుంచి వస్తే చేర్చుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ అక్కడ ఉన్న నాయకులు కానీ ఇష్టపడితే మేము చేర్చుకోవడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూ ఈరోజు మరొక్కసారి పార్లమెంట్ ఎలక్షన్లో కష్టపడ్డటువంటి ప్రతి నాయకులకి కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.